కంచు కోటగా ఉన్న నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పుడు ఇబ్బందులు ఎదురుకానున్నాయా? గతంలో ఇచ్చిన హామీని ఎందుకు తుంగలో తొక్కింది? సిట్టింగ్ వైపే ఎందుకు మొగ్గు చూపుతోంది? 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు ఎందుకు మొండి చేయి చూపుతోంది? టేక్ ఏ లుక్. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కోల్పోయిన పార్టీల నుంచి కొంతమంది రెబల్స్ బరిలోకి దిగుతున్నారు. టికెట్ ఆశించి దక్కకపోవడంతో మరికొంతమంది రెబల్స్గా బరిలోకి దిగనున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి టీడీపీ కీలక నేత రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం 1983 నుంచి ఇప్పటి వరకు 2004 మినహా అన్ని ఎన్నికల్లో టీడీపీనే విజయకేతనం ఎగురవేసింది. 2009, 2014లో టీడీపీ తరపున గెలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివ రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించటం ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు 2019 ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివను నరసాపురం లోక్సభ బరిలోకి దింపింది తెలుగుదేశం. సిట్టింగ్ స్థానం వదిలి ఎంపీగా పోటీ చేయటం ఇష్టం లేకపోయినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఉండి నుంచే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చాకే శివ నరసాపురం లోక్సభ బరిలోకి దిగారు. 2019లో నరసాపురం లోక్సభ నుంచి జనసేన తరపున నాగబాబు పోటీ చేస్తుండటంతో బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలనే ఉద్దేశంతో అప్పటికే ఉండి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కలవపూడి శివను పోటీకి దింపింది టీడీపీ. రెండు 2019లో ఉండి నుంచి టీడీపీ తరపున గెలిచిన మంతెన రామరాజుకే మళ్లీ టికెట్ కేటాయించింది. ఆపరేషన్ ఆకర్ష్లో వైసీపీకి లొంగకుండా నిబద్ధతతో పార్టీ మారకుండా ఉన్నందుకు మళ్లీ రామరాజుకే టికెట్ ఇచ్చింది. దీంతో కలవపూడి శివ అలకపోనారు. వెనక్కి తగ్గేదేలే అంటూ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రైతులు, ప్రజల ఆకాంక్ష మేరకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా శివ చెబుతున్నారు. ఉండి నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచైనా రాజులకే టికెట్ ఇవ్వాల్సిందే. క్షత్రియ ఓట్లు ఎక్కువగొన్న నియోజకవర్గం ఉండి. నియోజకవర్గం ఏర్పడ్డప్పటినుంచి అక్కడ రాజులదే పైచేయి. వైసీపీ సైతం క్షత్రియకే టికెట్ కేటాయించడం విశేషం. ఉండి నియోజకవర్గంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, గత 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని ఉండి ప్రజలు 2009, 2014లో ఎనలేని ఆదరణ చూపారని చెబుతున్న కలవపూడి శివ ప్రభావం ఎంత మేరకు టీడీపీపై పడుతుందో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోసారి తనను గెలిపించాలని ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. నామినేషన్ టైంకి ఇలాగే ఉంటారో, బుజ్జగింపులకు లొంగి పోటీ నుంచి విరమించుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.